పూలమాలలు అలంకరింపజేసిన తర్వాత నాగలి కట్టి ఈ యొక్క వ్యవసాయానికి తీసుకువెళ్తారు. అక్కడ ఉన్నటువంటి వారి యొక్క ఆస్తి ఏమిటి అంటే, పూర్వకాలంలో మానవుడికి ఆస్తి ఏమిటి అంటే ఇప్పుడు కరెన్సీ నోట్లు చదువుతున్నాం. పూర్వకాలంలో అశ్వ సంపద, గో సంపద, గజ సంపద అంటారు. ఇటువంటి సంపద అంతా కూడా మనకి వ్యవసాయదారులు అందరూ కూడా పొలాలకు తీసుకువెళ్తారు. తన భార్య చక్కగా అక్కడ ఉన్నటువంటి గోమయంతో నీళ్లు చల్లుతుంది, గోమూత్రంతో చల్లుతారు, ఆవు పేడతో కూడా శుద్ధి చేస్తారు, అక్కడ కొబ్బరికాయ కొడతారు, అమ్మవారికి పూజిస్తారు. ధాన్యలక్ష్మి సకాలంలో వర్షాలు కురవాలి, పాడి పంటలు అభివృద్ధి కలగాలి అన్న ఉద్దేశంతో ముందుగా ఈ యొక్క ఆహారాన్ని ఎద్దులకి గోవులకి కూడా పెడతారు. అలా పెట్టిన తర్వాత నాగలితో అరక దున్నుతారు. పూర్వం ఎన్ని అంగుళాలు దున్నేవారు అనగా 4 అంగుళములే దున్నేవారు అన్నమాట. అంటే